హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే బిగ్ బాస్ నుంచి బర్నీ గారు ఎలిమినేషన్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక షాకింగే. ఆయన ఒక టాప్ 5లో ఉంటాడు అనుకున్నాము, బట్ ఆయన పెట్టుకున్న రిలేషన్స్ వల్ల ఆయన ఓటు పడకుండా వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. సో నేను ఈ వారం దివ్యా నిఖిత లేకపోతే రాము రాథోడ్ గారు అయితే పోతాను అనుకున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి కొంచెం షోల్డర్ పెయిన్ కూడా ఉందంట. సో ఓటు పరంగా కాకుండా వాళ్ళకి రాము రాథోడ్కి ఆయనకి స్మాల్ మార్జిన్ ఉందంతే, 5% ఓట్స్ ఉందంతే. సో ఆయన హెల్త్ పరంగా కూడా చూసుకొని బిగ్ బాస్ తీసేసినట్లున్నారు. సో ఓకే, ఆయన టాప్ 5లో ఉండాల్సిన మనిషి వెళ్ళిపోయిందని కొంచెం బాధగా ఉంది. ఇంకా రేపటి నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బర్నీ గారు ఎలిమినేషన్, సంజన గారు ఎలిమినేషన్ అయినప్పుడు ఇమాన్యుయల్ గారు వీళ్ళందరూ కష్టపడి పవర్ ఇచ్చి లోపలికి రప్పించారు ఇమాన్యుయల్ గారికి అమ్మని. సో ఈసారి సంజనకు నాన్న కదా, పవర్ ఇచ్చి లోపలికి రానిస్తారా మళ్ళీ? సంజనాకు కాదు, తనుజాకి నాన్న. తనుజాకు సారీ. మరి అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉన్నింది, ఇప్పుడు ఛాన్స్ లేదు కదా. అప్పుడు వాళ్ళ దగ్గర ఛాన్స్ ఉన్నింది, లైక్ ఇమ్యూనిటీ ఏదో ఉండి ఇట్లా నలుగురు త్యాగం చేస్తే మీకు వస్తుంది అనేసి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు వాళ్ళకి, ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఛాన్స్ లేదు రావు. అప్పుడు ఉన్న స్కోప్ ఉన్నింది కాబట్టి అయ్యింది. తొక్కేస్తున్నారా బిగ్ బాస్లో? అట్లంతా ఏం లేదు బ్రో. ఇప్పుడు అమ్మాయిలు లాస్ట్ సీజన్లో ఒక ఆమె ఉండింది, ఎవరు జబర్దస్త్ ఆమె ఉండింది. ఆమెకి ఎంత స్కోప్ వచ్చింది, ఆమె గేమ్ ఆడితే ఎంత స్కోప్ వచ్చింది, దగ్గర టాప్ 5లో కూడా పోయింది. ఆమె పేరు గుర్తులేదు నాకు. సో ఇక్కడ కూడా కంటెంట్ మంచిగా ఇచ్చి కామెడీ సెన్స్ కంటెంట్ ఇట్లా ఎలివేషన్ ఉంటే అమ్మాయిలు అబ్బాయిలు ఏం లేదు, ఎవరైనా మంచిగా ఉండొచ్చు. అంటే బర్నీ గారిని అన్ఫేర్ ఎలిమినేషన్ తొక్కేశారని ఆడియన్స్ అంటున్నారు, మీరేమంటారు? శ్రీజాద్ అన్ఫైర్ ఎలిమినేషన్ ఎందుకు, అక్కడ ఓట్స్ పరంగా ఎలిమినేట్ అవ్వలేదు. ఆమె ఏదో టాస్క్ పెట్టి బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ బాగా వెళ్ళిపోయారు. ఇక్కడ బర్నీ గారు అన్ఫైర్ ఎలిమినేషన్ చెప్పడానికి లేదు, ఎందుకంటే మనం ఓట్స్ చూసుకోవచ్చు కదా, ఓట్ పోల్స్ ఉన్నాయి, గూగుల్లో కూడా ఓట్ పోల్స్ ఉన్నాయి. తక్కువ లీస్ట్లో బర్నీ గారే ఉన్నారు. సో ఇది అన్ఫైర్ ఎలిమినేషన్ అయితే కాదు. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతారు? ఈ వీక్ చూసాం బర్నీ తర్వాత. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అంటే నాకు తెలిసి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్లో నుంచి మాధురి గారు ఇంకా రమ్య ఉంది కదా, వాళ్ళని ఖచ్చితంగా అయితే లాక్కొని వస్తారు వాళ్ళ ఎలిమినేషన్ నామినేషన్స్లోకి. సో మాధురికి హై ప్రోటోకాల్ ఉంది, ఆవిడని ఎందుకు చేస్తారు? నామినేషన్స్లోకి రావడానికి పాయింట్స్ ఉన్నాయి కదా, వచ్చి రాకుండానే లైక్ చాలా మందితో గలాట పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా నామినేషన్స్ లాగుతారు, ఓట్లు పడే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా అప్పటికి ఏది మారుతుందో తెలియదు. లైక్ నెక్స్ట్ వీక్ అయితే చూసుకోవచ్చు, మళ్ళీ రాము రాథోడ్ ఒకవేళ వచ్చేది కంటే రాము రాథోడ్ పోతాడు, లేకపోతే మాధురి గారికి ఛాన్స్ ఉండొచ్చు.